ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ విషయంగానే నేను పోలీసులకు చెప్తే వాణ్ణి తీసుకెళ్ళడానికి మక్కెలెరగొట్టడానికి వెతుక్కుంటూ వస్తారు. ఆనందరావు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇన్నాళ్ళు తగ్గి మాట్లాడా. నువ్వెప్పుడైతే నా కుటుంబాన్ని దెబ్బ కొట్టావో నేను కూడా నీ కుటుంబాన్ని అలాగే దెబ్బ కొడతాను. పోలీసులకు వాడి గురించి చెప్తే మీ ఇంటికొచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతా. దాంతో నీ కుటుంబం పరువు మొత్తం పోతుంది. నీకున్న పేరు ప్రతిష్ట అన్ని గంగలో కలిసిపోతాయి. ఆనందరావు, 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 నువ్వు నా ఇంటి పరువు తీయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏంటి నీళ్ళ? అది నీళ్ళెందుకు అవుతుంది ఇంద్రాణి? ఇప్పుడు ఆ ఇంటి కోడలు శ్రావణి. ఆస్తి, ఇల్లు అన్ని అన్ని ఆ శ్రావణికే దక్కుతాయి. అసలు నీకు వెనక ముందు ఎవరున్నారని? మీ అన్నయ్య జైలుకి వెళ్ళిపోయాడు. ఇక నీకున్నది ఒకే ఒక్క కూతురు, తనకి పెళ్ళైపోయింది కదా. అసలు నేను చెప్పేదేంటంటే ఈ రోజు కాకపోతే రేపైనా నీ గురించి నిజం అంతా బయటపడుతుంది. అప్పుడు శ్రావణి, అక్షయ్ ఇద్దరు నిన్ను బయటికి గంటేస్తారు. ఆ తర్వాత నీకు దిక్కెవరమ్మా? అసలు నిన్ను చూసుకోవటానికి ఎవరైనా ఉన్నారా? నీకసలు కన్న కొడుకు కూడా లేడు కదా. వయసు అయిపోయి నువ్వు కాలం చేసినా